హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీ ప్రిపరేషన్ ఎలా అవుతుంది? నా ప్రిపరేషన్ అయితే ఓకే. సో తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. నాకు మనసులో నాకు నేను సర్ది చెప్పుకున్నా కూడా ఎందుకో అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు అని అంటే, ఒకప్పుడు నేను గ్రూప్ 1 జాబ్ రావాలని ఒక ఇంటెన్షన్ తోటి నా జర్నీని అయితే స్టార్ట్ చేశానండి. సో మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో డిస్టర్బెన్స్ అయింది. కానీ గ్రూప్ 2ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను గ్రూప్ 2ని మైండ్లో పెట్టుకునే చదువుతున్నాను. కానీ ఎందుకు ఇంకా సర్ది చెప్పుకున్నా లేదు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే బాగుంటుందేమో, గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఆల్మోస్ట్ అదే సిలబస్ కదా, ట్రై చేయని ఒక నా మనసు అస్సలు నిజంగా చదువుతున్నాను కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో నేను ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. మళ్ళీ నాకు అసలు నేను జాబ్ వస్తుందా, గ్రూప్ 1 వస్తుందా రాదా పక్కన పెడితే, సో నేను గ్రూప్ 1కి కూడా సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత సో నా మైండ్ చాలా రిలాక్స్ అయిందన్నమాట. ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ అనేది పోయింది. సో కాబట్టి నేను గ్రూప్ 1కి కూడా సో ప్రిపరేషన్ అనేది సో ఇదే సిలబస్, పెద్దగా ఏముండదు. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కాకపోతే అది ఎస్ఐ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ తెలుసు కదా మనందరికీ. సో మొత్తం 7 పేపర్స్ ఉంటాయి ఇంగ్లీష్తో కలిపి. సో 6 పేపర్స్, ఓకేనా? 6 పేపర్స్. ఇంగ్లీష్ వచ్చేసి క్వాలిఫైయింగ్ జస్ట్. ఇందులో 4 పేపర్స్ గ్రూప్ 2లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో 7 పేపర్స్, 1 పేపర్ క్వాలిఫైయింగ్, 6 పేపర్స్ వచ్చేసి మనకి మెయిన్ పేపర్స్ అన్నమాట. సో చూద్దాము, ట్రై చేస్తాను ఒక ఆలోచనకే నా మైండ్ చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంది. ఎక్కడో ఏ మూలనో నా మనసులో అసంతృప్తి అనేది ఉండేది. కానీ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నాకెందుకో ఫుల్ఫిల్ అనిపించింది. ఎందుకంటే నేను మెయిన్ పర్పస్లో కూడా అప్పుడు చాలా హోప్ పెట్టుకుని బుక్స్ అయితే తీసుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గ్రూప్ 1 క్యాన్సిల్ అవుతుందని. సో సెకండ్ టైం వరకు అన్ఫార్చునేట్లీ సో నా హెల్త్ బాగా సో అప్పుడు పాడైపోయింది కాబట్టి నేను దాన్ని వదిలేశాను. సో ఇప్పుడు ఎందుకు వదిలేయాలి, ట్రై చేద్దామని ఒక నా మనసు అయితే బాగా సో ఆలోచిస్తుంది. కాబట్టి నేను ఆ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఎవరైనా గ్రూప్ 1 చదివే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఎస్ఏ రైటింగ్లో సో ఆన్సర్ రైటింగ్లో మీరు బాగా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఈరోజు నుంచి అయితే నేను గ్రూప్ 1 కూడా స్టార్ట్ అనేది చేస్తాను ప్రిపరేషన్, ఓకేనా? సో అండ్ మీ ప్రిపరేషన్ ఎలా అవుతుందో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి, ఓకేనా? సో ఇదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.